ఇంట్లో చిన్ని బేబీ ఏడ్చినప్పుడు అందరికీ చాలా భయమేస్తుందండి. కారణం ఏంటో తెలియదు. వాళ్ళేమో చెప్పలేరు. మనకేమో అర్థం కాదు. ఇలాంటప్పుడు చాలా భయపడుతూ ఉంటారండి. దీనిలో భయపడాల్సిన అవసరం ఏం లేదు. బేబీ మరి ముఖ్యంగా ఈ 3 కారణాలను బట్టి ఏడుస్తుంది. ఎందుకంటే ఏడుపు ఒక్కటే తను మనతో కమ్యూనికేట్ చేసుకునే భాష అనమాట. సో, దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ వచ్చేటప్పటికి హంగర్ క్రై అండి. ఆకలేసినప్పుడు బేబీ ఏడుస్తదనమాట. సో, దాన్ని మనం ఫీడ్ ఇస్తే మాత్రం దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి కోలిక్ పెయిన్ క్రై అనమాట. ఎప్పుడైతే బేబీకి కోలిక్ పెయిన్ అంటే మదర్ ఫీడ్ కానీ, ఫార్ములా మిల్క్ కానీ, బాటిల్ ఫీడ్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు బేబీకి గ్యాస్ అనేది డెవలప్ అయినప్పుడు ఈ కోలిక్ పెయిన్ అనేది వస్తుంది. సో, అలాంటప్పుడు మనం టమ్మీ టైం బేబీకి ఇచ్చినప్పుడు కోలిక్ పెయిన్ నుంచి రిలీవ్ చేసుకోవచ్చు. కోలికాయిడ్ డ్రాప్స్ అని కూడా మనకి షాప్స్లో అవైలబుల్గా ఉంటాయండి. ఈ డ్రాప్స్ యూస్ చేసినప్పుడు కూడా బేబీకి కోలిక్ నుంచి మనం రిలీఫ్ అనేది ఇవ్వచ్చు. ఇంకొకటి వచ్చేటప్పటికి స్లీప్ క్రై అనమాట. తనకి బాగా నిద్ర వచ్చినప్పుడు కూడా ఏడుస్తుంది అనమాట. సో, ఈ 3 ఏమైనా మీ బేబీకి ఉంటే వాటిని కరెక్ట్ చేసి ఆ తర్వాత కూడా ఏడుపు మానకపోతే అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.